ఎంసెట్ ఎగ్జామ్ ఉండే వరకు అయ్యే వరకు ఉండలేదక్కడ. ఓకే. 20 డేస్ ఉన్నాక బయటకొచ్చేసాం మేము. ఓకే. జస్ట్ నేను కొంతమంది ఓకే. జంపు 2:00కి. ఓకే. గోడ దూకారా? 2:00కి గోడ దూకేసాం. మనకి ఓకే. టాయిలెట్ బ్లాక్ ఉంటది కదా! ఆ! ఐడియా. హాస్టల్ కదా! కింద ఆ! తెలుసు. తెలుసు. అక్కడ పెద్ద గోడుంటది. దానికి మళ్ళీ బార్బర్ వైర్ ఫెన్సింగ్ కూడా ఉంటది. ఓకే. 3 లేయర్స్ ఉంటాయి మళ్ళీ. 3 వైర్స్ ఉంటాయి. ఓకే. 3 ఓకే. అది ఎక్కేసాం, దాటేసాం. నైట్ టైము ఫోన్స్ ఉన్నాయప్పుడు. ఓకే. టార్చులతో వెళ్ళిపోయాము. వెళ్ళిపోయి రోడ్డు మీదనుంచి అలా నడుచుకుంటూ వెళ్ళిపోయి అక్కడ దగ్గరలో పేరు గుర్తులేదు. ఒక స్టేషన్ ఉంటది. ఓకే. కాల్దారా ఏదో అంటారు. బస్సు బస్సులో ఓకే. పసివెల్. బస్సు కాల్దారా? కాల్దార కాల్దారి స్టేషన్. విలేజనమాట. ఆ! అదే. ఓకే. కాల్దారి స్టేషన్ అనుకుంటా. అక్కడ 4 ఆ టైంకి ఎళ్ళాం. ఓకే. అంటే ట్రైన్ ఎక్కేసి ఎవడి ఊరాడు వెళ్ళిపోదామని. నాకు తెలుసా అంటే చాలా చిన్న స్టేషన్ అది. స్టేషన్ ఏంటంటే ఎగ్జామ్ పోస్ట్‌పోన్ అయిపోయింది. మనం పెద్ద చదివిందేం లేదు. సాధించేదేం ఆ! లేదు అక్కడింకా. ఓకే. ఇంటికెళ్ళిపోవడం బెటరు. ఇక్కడ ఈ నరకంలో ఎన్ని రోజులు ఉంటాం అని చెప్పేసి ఇంకా డెసిషన్ తీసుకొని నైట్‌కి నైట్ ఓకే. అంటే బట్టలన్నీ వదిలేసాం ఇంక అన్నీ. ఓకే. వరకట్లన్నీ వదిలేసాం. అన్నీ వదిలేసాం. వదిలేసి ఎసెన్షియల్స్ ఫోన్స్ అయి పట్టుకొని గోడ దూకేసి వెళ్ళిపోయాం. ఓకే. రైల్వే స్టేషన్‌లో ఏం జరిగిందంటే అక్కడ మన మన కాలేజ్‌కి సంబంధించిన వాళ్ళనుకుంటా వాళ్ళు కూడా. స్టేషన్ మాస్టర్ ఈడెవడో ఉంటాడు కదా! అక్కడ ఆ! టికెట్ ఇస్తారు కదా! ఆ! వాళ్ళకి కాలేజోళ్ళకి లింక్ ఉందనుకుంటా. మేమెళ్లి టికెట్ తీసుకోవడానికి ట్రై చేశాను నేను. ఓకే. తీసుకొని ఎవరు బాబు మీరు అని అడిగాడు వాడు. హ్మ్. నేను వేరేది చెప్పాను. శశి కాలేజ్ అని చెప్పలేదు. హ్మ్. కాలేజ్ స్టూడెంట్స్ అని చెప్పాము. ఆడికి అనుమానం వచ్చి మనోళ్ళకి ఫోన్ చేసేసాడు కాలేజ్‌కి. ఆ! ఓకే. సరే ట్రైనొచ్చేసింది ఒకటి. ఏంటి అటు తణుకెళ్ళే సైడ్ ఒక ట్రైనొచ్చింది. ఓకే. ఏదోటి ఎక్కేసి ఇక్కడి నుంచి ఎస్కేప్ అవుదామేమో అని చెప్పేసి ఆ ట్రైన్ ఎక్కేసాం. ఓకే. నేను యాక్చువల్‌గా రాజమండ్రిలో ట్రైన్ ఎక్కాలి. కానీ ఆ! రివర్స్‌లో అటు సైడ్ భీమవరం అటు ఓకే. సైడ్ ఒక ట్రైన్ ఎళ్తది కదా! తణుకు, ఆ! ఓకే. భీమవరం, ఆ! ఓకే. పాలకొండ. ఆ ట్రైన్ ఎక్కేసాం. ఎక్కేస్తే మేము లోపలికెళ్ళిపోయి కూర్చుండిపోయాం. ఓకే. అప్పుడు మన కాలేజీలో ఎవరో వచ్చేసారు. సంబంధించినోళ్ళు ఎవరో కుర్రోళ్ళు. ఓకే. మమ్మల్ని పట్టుకోవడానికి. అంటే ఇన్ఫర్మేషను స్టేషను వెళ్ళిపోయింది. స్టేషన్ దగ్గర నుంచి నుంచి కాలేజ్‌కెళ్ళిపోయింది ఆ టైంలో. ఓకే. ఆ టైంలో 4 ఆ టైంకి వచ్చేసారు మా దగ్గరికి. ఓకే. తినేషిని లాక్కెళ్ళిపోయారప్పుడు. ఓకే. నేనేమో ఎస్కేప్ అయిపోయాను. నేను బాత్రూమ్‌లో ఎక్కడో వెళ్ళిపోయాను దాక్కున్నాను బాత్రూమ్‌లో. దినేష్‌ని తీసుకెళ్ళిపోయారు. వాడేమో హ్మ్. అరుస్తున్నాడు. అంటే చుట్టుపక్కలోళ్ళకి హెల్ప్ చేయండి. ఈడెవడో నన్ను తీసుకెళ్ళిపోతున్నాడు అని చెప్పేసి. ఓకే. సరే చాలా సేపు అయిపోయింది. నేను ఆడిని తీసుకెళ్ళిపోయారేమో అనుకున్నాను అక్కడి నుంచి. ఓకే. ట్రైన్ అప్పుడే స్టార్ట్ అవుతుందన్నమాట. ట్రాక్ ఓకే. నుంచి. ఆ టైంలో వచ్చారు ఎంటర్ అయ్యారు. నేను బాత్రూమ్‌లో దూరిపోయా. ఓకే. వాడిని తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్ళిపోతే ఇంకా దినేష్ గాడు మిస్ అయిపోయాడు. నా ఫోన్ ఆడి దగ్గర ఉండిపోయింది. ఓకే. 2 ఫోన్‌లు వాడి ఫోన్, నా ఫోన్ వాడి దగ్గర ఉండిపోయింది. ఏం ఓకే. చేయాలో తెలీదు. తణుకు స్టేషన్‌లో దిగిపోయా. తర్వాత వాడొచ్చాడు ఇంతకి. అమ్మాయి అనుకున్నా. అంటే వాడు వాళ్ళ దగ్గర నుంచి ఎస్కేప్ అయ్యి అదే ఓకే. ట్రైన్‌లో వచ్చాడు. వేరే ఓకే. బోగీలో ఉన్నాడన్నమాట నాకు తెలీదు. కమ్యూనికేషన్ ఓకే. లేదు. ఓకే. తర్వాత కలిసాడు. తర్వాత మార్నింగ్‌కి ఎవరి రూట్‌కో వాళ్ళు వెళ్ళిపోయామన్నమాట. ఓకే. అక్కడితో ఎండ్ అయింది ససి. ఓకే. తర్వాత మళ్ళీ వచ్చాను. ఓకే. ఎంసెట్ ఎగ్జామ్ హాల్ టికెట్స్ తీసుకోవడానికొచ్చా. తీసుకొని అప్పుడు ఆ సామాన్లు మనయి ఉంటాయి కదా! ట్రంక్ పెట్టి అన్నీ తీసుకెళ్ళిపోయా. చైరు, బకెట్టు ఏది వదలలే.